హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే ఎలాంటి కల్తీ లేకుండా మనం ఇంట్లోనే పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందం, ఆరోగ్యం, సాంప్రదాయం మూడు కలబోసిన ఈ పసుపు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మొదటగా మనకు కావాల్సింది పసుపే. గణపతిని చేయాలన్నా, గౌరమ్మని చేయాలన్నా కూడా ఈ పసుపే కావాల్సింది. అలాంటి ఈ పసుపుని కల్తీ లేకుండా మనం ఇంట్లోనే తేలిగ్గా ఎలా చేసుకోవచ్చు అన్నది నేను మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 కేజీలు పసుపు కొమ్ములు తెప్పించుకున్నాను. ఈ పసుపు కొమ్ములు మార్కెట్లో అయితే ఏం తీసుకోలేదు, మేము పొలంలో పండిన వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. ఈ పసుపు కొమ్ములని తల్లి కొమ్ములు అంటారంట. వీటిని శుభ్రంగా బాగు చేసి ఉడికించి ఎండబోసిన తర్వాత ఇవి పాలిష్ పెడితే ఇలా ఉంటాయన్నమాట. వీటికి పొట్టు ఉంటుంది, పొట్టు లాంటిది పోవాలంటే ఇలా గరుగ్గా ఉన్న దగ్గర నూరాలి అని చెప్పారు తెలిసిన వాళ్ళు. కాకపోతే నాకు ఇలా నూరుతుంటే పసుపే వస్తుంది, అందుకని వేస్టే అనిపించి ఇంకా నూరటం ఆపేశాను. ఈ పసుపు కొమ్ములను మనం ఈ పాటినే మిల్లుకు పంపించిన మిల్లు పట్టరు, అలాగే మనం మిక్సీలో పట్టుకోవాలన్నా కూడా మెదగవు, కష్టమే కదా. అందుకని చెప్పి వీటిని రోట్లో వేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేసుకోవాలి. రోల్ లేకపోతే ఏదన్నా గట్టిగా ఉండే రాయి కానీ దేని మీదైనా సరే రాయితోటి కానీ లేదా సుత్తి లాంటి దానితో ఇలా పగలగొట్టేసుకోండి. ఇంత మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నా పర్వాలేదు. మనం ఎక్కువ పట్టుకునేట్టయితే కనుక మిల్లుకు పంపించేసుకుంటే ఇంకొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయినా పగలగొట్టేసుకోవచ్చు. మనం ఏదైనా మిక్సీలో పట్టుకోవాలి, కొంచెం పసుపు అనుకుంటే ఇలా పగలగొట్టుకుంటే మనకు త్వరగా చక్కగా మెత్తగా మెదిగిపోతుంది. ఈ పసుపు అంతా కూడా ఇలా అంతా కూడా నలగొట్టేసిన తర్వాత ఒకరోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పసుపు మనం ఇంట్లోనే పట్టుకోవాలంటే చాలాసేపు పడుతుంది, మిక్సీ కూడా వేడొచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను మిల్లుకు పంపించేశాను. కొంచెం పసుపు మాత్రం మిక్సీలో పట్టాను మీకు చూపిద్దామని. మిల్లు దగ్గర నుంచి కూడా పసుపు వచ్చేసింది. ఈ పసుపుని మనం చక్కగా జల్లించేసుకుందాం. ఈ పసుపు మాత్రం క్లాత్లో జల్లించుకుంటారు. ఇలా వైట్ క్లాత్, పల్లచిగా ఉన్న క్లాత్ తీసుకొని ఇలా మంచం కోడుకు కానీ లేకపోతే ఇలా స్టూల్ కోడుకు కానీ ఇలా కట్టేసుకొని ఒక పక్క మనం ఇలా పట్టుకొని టైట్గా పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకున్న పసుపు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా చేతితోటి మనం ఇలా అంటే చక్కగా మెత్తటి పసుపు అనేది కిందకి దిగుతుంది. మిగతా పసుపు అంతా కూడా మిల్లులో పట్టించుకున్న పసుపు కూడా నేను అంతా కూడా ఇలా జల్లించేశాను. ఎందుకు జల్లించాను అంటే మామూలుగా అయితే బరగ్గా లేకపోతే జల్లించొద్దు అనుకున్నాను, కానీ జల్లిస్తుంటే కొంచెం నూకలాగా వచ్చింది. అలా రాకుండా ఉంటుందని చెప్పి ఇలా మొత్తం పసుపు అంతా కూడా ఇలా జల్లించాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం ఇలా నూకలాగా ఉందన్నమాట. ఒక అరగిద్దడి వరకు వచ్చింది అలా జల్లించుకున్న నూక. చక్కగా మనకి ఎలాంటి కల్తీ లేని పసుపు రెడీ అయిపోయింది. ఇంతకు ముందు అయితే మన అమ్మమ్మలు వాళ్ళైతే రోట్లోనే ఈ పసుపును కూడా కొట్టేవాళ్ళు. మనకు ఇప్పుడు అంత ఓపికలు లేవు కదా, ఇలా కనీసం ఇలా చేసుకొని మిల్లులో అయినా పట్టించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా నూక అలా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పసుపు మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు, జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే తడి లేకుండా. ఈ పసుపు అయితే దీనిలోకే వాడుకోవాలి, దీనిలోకి వాడుకోకూడదు అనేం లేదు, దేనిలోకైనా వాడుకోవచ్చు. మనం వంటల్లో వాడుకోవచ్చు, మనం ఫేస్ ప్యాక్ల్లోకి వాడుకోవచ్చు, పూజ దగ్గరకైనా వాడుకోవచ్చు. ఎలాంటి డౌటు లేకుండా ఎందులోకైనా వాడుకోవచ్చు. మీరు ఒకవేళ ఎంత పసుపు కాకుండా కొంచెం పసుపు చేసుకోదలుచుకుంటే ఇక్కడ నేను చూపించిన పద్ధతిలోనే పసుపు కొమ్ములను పగలగొట్టేసి ఎండలో పెట్టి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి పసుపు కొమ్ములే దొరకకపోతే మార్కెట్లో దొరికే పసుపు కొమ్ములైనా తీసుకొని వాటినైనా పగలగొట్టి ఇదే పద్ధతిలో మిక్సీ పట్టుకోండి. అంతే, అందం, ఆరోగ్యం, సాంప్రదాయం మూడు కలబోసిన కల్తీ లేని పసుపు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.